న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. డి హిరేహల్ మండల కేంద్రంలో అనుమతులు లేని ప్రైవేట్ క్లినిక్లను మండల వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రథమ చికిత్స కేంద్రం పేరుతో ఓ క్లినిక్ లో రోగులను అడ్మిట్ చేసుకుని గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అనుమతి లేకుండా మెడికల్ షాపులు, క్లినిక్లు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా నేరస్తులను తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పందిరి వెంకట నారాయణ, నగరపు ఈశ్వర్రావులను అరెస్ట్ చేసి వారి వద్ద 13 కిలోల వెండి ఆభరణాలతో పాటు 600 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 47 లక్షలు ఉంటుందని తణుకు రూరల్ సిఐ జీవీవి నాగేశ్వరరావు వెల్లడించారు. మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఆలయ అర్చకులు, మాలధార స్వాములు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో అంజన్న రామనామ స్మరణతో మారుమ్రోగింది. తెల్లవారుజామున నుంచి తమలపాకులు, పువ్వులతో హనుమంతుడిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. చల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీ ప్రధాన రహదారిలో ఒక మంచినీటి కుళాయి హెడ్ విరిగిపోయి త్రాగునీరు వృధాగా పోతోంది. విరిగిన కుళాయి నుంచి త్రాగునీరు పట్టుకోవడం నివాసితులకు ఇబ్బందికరంగా మారింది. గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పటికైనా స్పందించి కుళాయి బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. వైసీపీకి ఓటు వేయడంతో ఆత్మకూరు మండలం మురుగళ్లలో ఇటీవల ఓ వ్యక్తిపై దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. దీనిపై డీఎస్పీ కోటారెడ్డి, సిఐ వేణు స్పందించారు. అప్పు ఇచ్చిన డబ్బు విషయమై ప్రదీప్, శ్రీకాంత్ మధ్య వాగ్వాదం జరిగిందని చెప్పారు. ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో ప్రదీప్ పై శ్రీకాంత్ దాడి చేశారని తెలిపారు. దాడికి రాజకీయ అంశాలు కారణం కాదని స్పష్టం చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులోని బుక్ స్టోర్స్ ప్రాంగణంలో వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. చీకటి అంధకారంగా ఉండడంతో పలువురు ప్రమాదాలకు గురవుతున్నామని అన్నారు. అదేవిధంగా విద్యుత్లో వోల్టేజ్ సమస్య ఉందని, దీంతో ఇంట్లోని టీవీలు, ఫ్రిడ్జ్లు మరమ్మతులకు గురవుతున్నాయని వాపోతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో రామకృష్ణపురం గ్రామంలో భారీ గాలులతో వర్షం పడుతుంది. రోహిణి కార్తెలో ఎండలు దంచి కొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం కురిసిన వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. వారం రోజుల నుంచి ఎండవేయడానికి యాతన పడిన ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. దీంతో ప్రజలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కావలి మండలంలోని మద్దూరుపాడు నుంచి ముస్నూరు వరకు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జరుగుతుందని ఉమాశర్మ తెలిపారు. ఆమె మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు, ఆంజనేయ స్వామి భక్తులందరూ భారీ సంఖ్యలో పాల్గొని హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు కూడా చేశామన్నారు. వాలంటీర్లు రాజీనామాలు చేస్తే సొమ్ములు ఇస్తామని వైసీపీ నాయకులు మభ్యపెట్టి బలవంతంగా రాజీనామాలు చేయించారని, వారికి ఇస్తామన్న సొమ్ములు ఎప్పుడు ఇస్తారని ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్ అలమంద చలమయ్య ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన పనికి 80 మంది వాలంటీర్లు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. మండపేట పట్టణంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడితే జరిగే చర్యలను సిఐఎఫ్ సిబ్బంది ట్రయల్ డిఫెన్స్, డమ్మీ బుల్లెట్స్, బాష్పవాయువు, వాటర్ గన్స్ ప్రయోగించి కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ కౌంటింగ్ రోజున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అల్లర్లలో పాల్గొని కేసుల్లో ఇరుక్కోవద్దని హితవు పలికారు.